కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం నిఫ్టీ చూసినట్లయితే మనకి 25,578 నుంచి 25,787. సో మన లెవెల్స్ ఏమన్నా వర్కౌట్ అయినాయా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాము. నిన్న మనం ఏం డిస్కస్ చేసామనేది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నామండి. సో సెన్సెక్స్ కానివ్వండి, మనకి బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి ఈరోజు నెగిటివ్లో ట్రేడ్ అయింది. సో ఒకసారి మనం గమనించినట్లయితే మనకి ఇండియా విక్స్ కూడా మనకి స్లైట్ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో మనకు అంత వాలటిలిటీ అయితే ఏం లేదండి ప్రస్తుతం అది చూసినట్లయితే. ఈవెన్ మనకు వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ ప్రస్తుతం వచ్చేసి బాగా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. యూరోప్ వచ్చేసి మనకి 0.82% డౌను. ఈవెన్ డాక్స్ జర్మనీ వచ్చేసి మనకి 1.51% డౌను. సో బాగా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ మనకి చూసినట్లయితే నిక్కీ కానివ్వండి, మిగతా మార్కెట్స్ కానివ్వండి, హ్యాంగ్సెంగ్, సో ఇవి వచ్చేసి మనకు వచ్చేసి కొంత నెగిటివ్ ప్రభావం అనేది మన యొక్క స్టాక్ మార్కెట్ మీద పడింది. సో అందులో నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎక్స్పైరీ డే నాడు కొంత నెగిటివ్ మూమెంటం అయితే ఉంటుంది. సో అది మనం నిన్న మనం వచ్చేసి మార్నింగ్ వీడియోలో కూడా డిస్కస్ చేసాము. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఓకే, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనకి ఇప్పుడు చూసినట్లయితే సో మనకి ఏ లెవెల్స్ అయితే 25,700 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో మనకు వచ్చేసి మంచి డౌన్ సైడ్ మూమెంటం ఉంటుంది అనుకున్నాము. సో అదైతే మనకు హోల్డ్స్ కూడా అయింది. కాకపోతే రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. ఇది మనకు చూస్తే మాత్రం ప్రైజ్ యాక్షన్ వచ్చేసి మనకి చాలా డౌన్ఫాల్కే ప్రైజ్ యాక్షన్ అయితే ఉంది. సో ఇది ఇంకా ప్రైజ్ యాక్షన్ అనేది ఇంకా డౌన్ ఉంటుందా అప్ ఉంటుందా అనేది మనకు తెలియాలంటే మనకు వచ్చేసి మన ఆప్షన్ చైన్ డేటానేనండి. సో ఆప్షన్ చైన్ డేటా నుంచి మనం ఏదైనా డెరైవ్ చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి మనకి 25,000 మనకి 575 దగ్గర మనకి 25,600 ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 25,600 దగ్గర లెవెల్స్ అయితే మనకైతే మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇక్కడ చూడండి మనకి 25,600 లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ అయితే హాల్ట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి డౌన్ సైడ్ ఎలా ఉంది, అప్ సైడ్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఓకే, డౌన్ సైడ్ ఎలా ఉంది, అప్ సైడ్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాము. ఓకే, సో ఎనీహో మనకి ఏంటంటే ఏదైనా కానీ మనకి మన ఓఐ డేటానే మనకి మెయిన్ బ్యాక్ బోన్ అండి. ఓకే, ఇది చూసినట్టయితే 25,650, 700, 750, 800, సో మోర్ దెన్ 2 lakhs, మోర్ దెన్ 1 lakh కాల్ ఆప్షన్ సైడ్ ఓఐ అనేది ఉంది. అదే మనకి డౌన్ సైడ్ చూడండి 25,600 నుంచి 25,500 లెవెల్స్ దాకా మనకి. సో రేపు నాకు ఒక రేంజ్ అనేది కనిపిస్తుంది. 25,500 నుంచి నాకు 25,800 లెవెల్స్ దాకా రేపు అయితే నాకు కనిపిస్తుంది. సో 25,500 నుంచి 800 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. అండ్ మనకి మార్కెట్లో రేపు ఎక్కువ శాతం పాజిటివ్ సైడు మనకి ఎక్కువ ఓఐ డేటా అనేది స్ట్రాంగ్ ఓఐ డేటా అనేది ఇక్కడ బిల్డ్ అయితే అయిందండి. ఓకే, స్ట్రాంగ్ ఓఐ డేటా అనేది బిల్డ్ అయింది. ఒకసారి చూద్దాము మన చార్ట్స్ ద్వారా. ఇక్కడ రేపు వచ్చేసి నేను 25,000 ఈ లెవెల్స్ ఏదైతే ఈరోజు డౌన్ ఉందో సో ఇక్కడ నుంచి మనకి 25,500 దాకా నాకు ఈరోజు మార్కెట్లో కనిపిస్తుంది. సో 25,500 లెవెల్స్ దాకా నాకు ఈరోజు మార్కెట్లో కనిపిస్తుంది 25,500. సో ఈ లెవెల్స్ దాకా నాకు ఇక్కడ దీనికి మించి ఇంకా నేను రేపైతే మార్కెట్ పడదాం అనుకుంటున్నాను. కాకపోతే మనకు బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే మాత్రం 25,000 మనకు వచ్చేసి 650 లెవెల్స్ మీరు తీసుకోండి. సో ఒక 50 పాయింట్స్ అనేది పెట్టుకోండి. మీరు 25,650 లెవెల్స్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఈ గ్యాప్ అనేది కవర్ చేయొచ్చు రేపు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. సో ఈరోజు ఎంతైతే మార్కెట్ ఫాల్ అయిందో అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యే టైంకి ఇంతే మనకి. సో మీరు ఇక్కడ కాల్ ఆప్షన్ ఎంటర్ అయినా మీరు ఇది స్టాప్ లాస్ తీసుకోండి. ఓకే, ఇది స్టాప్ లాస్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ క్రాస్ అయితే మాత్రం సో నాకు తెలిసి 25,500 లెవెల్స్ అయితే టచ్ అయ్యి అక్కడి నుంచి మనకు బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి డౌన్ అయ్యి తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, అండ్ లెవెల్స్ అయితే మీరు చాలా జాగ్రత్తగా చూసి మీరు ఎంటర్ అవ్వండి. 25,600 మనకు బయింగ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మాత్రం కాల్ ఆప్షన్ సైడే ఉండడానికి చూడండి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకు వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి మనకు వచ్చేసి డౌన్ఫాల్ అయితే అయింది. సో అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ కొంత మనకి డౌన్ఫాల్ అన్నట్లుగా ఈరోజు అయితే మనం చూసాము. సో రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం నేను ఈరోజు లోస్ ఏదైతే ఉందో 57,700 లెవెల్స్ క్రాస్ అయితేనే నేను మనం వచ్చేసి పుట్ ఆప్షను బై చేస్తాను, లేకపోతే కాల్ ఆప్షన్ సేల్ చేస్తాను. ఎక్కడి దాకా 57,500 దాకా. ఓకే, ఇక మనకి అప్ సైడ్ అయితే మాత్రం ఈరోజు మనకి హై ఎక్కడ ఫార్మేషన్ జరిగింది. ఈరోజు హై వచ్చేసి ఇదండి. సో నాకు రేపు ఈ 58,200 లెవెల్స్ దాకా
స్కోప్ ఉంది, ఎక్కడ నేను బ్రేక్ తీసుకుంటాను, 58,000 దగ్గరనే నేను ఎంటర్ అవడానికి చూస్తాను. సో 58,000 దగ్గర నేను ఎంటర్ అవడానికి చూస్తాను. 58,200 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో నాకు బ్యాంక్ నిఫ్టీలో అంత మొమెంటం అయితే కనిపించట్లేదు వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. సో రేపు వచ్చేసి నిఫ్టీలో మళ్ళీ అగైన్ ఫర్దర్ మనకు వచ్చేసి కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మనం కొన్ని Q2 రిజల్ట్స్ అయితే మనకు వచ్చినాయండి. మనకి అదానీ పోర్ట్స్ కానీ అదానీ ఎంటర్ప్రైజెస్ కానీ మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. అన్నిటికంటే మనకు వచ్చేసి సుజలాన్ అయితే నెంబర్ 1 రిజల్ట్స్ అయితే ఇచ్చిందండి. సుజలాన్ నెంబర్ 1 రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో ఆఫ్టర్ 30 ఇయర్స్, ఈవెన్ మనకి డేటా వచ్చేసి ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత ఇంత పాజిటివ్ రిజల్ట్స్ రావడం ఇదే ఫస్ట్ టైం అంట. సో దాన్ని బట్టి మీరు మనీ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మనీ ఇన్వెస్ట్ అయితే చేయండి విత్ స్టాప్ లాస్ 50 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇండిగో వచ్చేసి చాలా పెద్ద నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చిందండి. ఇండిగో వచ్చేసి చాలా పెద్ద నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో 2500 crores దాకా నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. అందువల్ల వచ్చేసి మార్కెట్లో ఇండిగో షేర్ అయితే ఫాలో అవబోతుంది. అది ఎక్కడ దాకా మనకి ఫాలో అవ్వచ్చు అనేది ఇక్కడ చూద్దాం. సో అది ఎక్కడ దాకా మనకి ఫాలో అవ్వచ్చు అనేది ఒకసారి మనం డే క్యాండిల్ చూసి ఇండిగో షేర్స్ ఒకసారి చూద్దాము. సో మనకు వచ్చేసి ఆల్ టైమ్ హై చూసినట్లయితే మనకి 6300 ఉంది. సో నాకు వచ్చేసి ఏ లెవెల్స్ నాకు 5550 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం ఇది ఆల్మోస్ట్ మంచి ఏదైతే ఉందో సపోర్టు, సో అది బ్రేక్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది. సో 5600 లెవెల్స్ కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం 5600 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి, ఎందుకంటే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి మనకి 5000 మీరు టార్గెట్ నియర్ బై 5000 టార్గెట్ అయితే తీసుకోండి. SBI కూడా బీట్స్ ఎస్టిమేట్స్ అన్నట్లు మనం వచ్చేసి చూస్తున్నాము. సో ఇది కూడా మనకి ఎస్టిమేట్స్ అయితే బీట్ చేసింది. ఇంకా మనకి ఫ్రెష్ హైస్ 957 కదా, 1200 టార్గెట్స్ అయితే పెట్టుకోండి. మనకి వచ్చేసి తర్వాత ఈవెన్ ఎయిర్టెల్ అండ్ అంబుజా సిమెంట్స్ మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చినాయి. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఎయిర్టెల్ కూడా మీరు పెట్టుకోవాలంటే మాత్రం ఎయిర్టెల్ కూడా ఆల్ టైమ్ హైస్లోనే మనకి ట్రేడ్ అవుతుంది. సో అది కూడా మనకి ఆల్ టైమ్ హైస్ కూడా బ్రేక్ అవబోతుంది. అంబుజా సిమెంట్స్ చూసినట్లయితే మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి. కాకపోతే గ్యాప్ ఏదైతే ఉందో 567 నుంచి 700. సో ఇలాంటి స్టాక్స్ మీరు వచ్చేసి హైస్కి ఏదైతే గ్యాప్ ఉందో అలాంటి స్టాక్స్ మీరైతే ఎంటర్ అవ్వండి. ఫస్ట్లో నేను మేజర్గా చెప్పేది ఏంటంటే, నేను అదానీ పోర్ట్స్ కూడా అంత బిగ్ గ్యాప్ లేదు. అదానీ ఎంటర్ప్రైజెస్ మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. సో అదానీ ఎంటర్ప్రైజెస్ ఒకటి మీరు టేకప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సుజలాన్ నేను టార్గెట్ చేస్తున్నాను. సుజలాన్ ఒకటి నేను టేకప్ చేస్తాను. ఓకే, సో ఈరోజు ఇచ్చిన మంచి రిజల్ట్స్లో ఒకటి అదానీ ఎంటర్ప్రైజెస్, సుజలాన్ నేను వచ్చేసి టేకప్ అయితే చేయబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ. మన వాట్సాప్ గ్రూప్ ద్వారా సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏందనేది కూడా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపిస్తున్నాను. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.